హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీ లక్కీ ఛానల్. ఈ చాలా రోజుల తర్వాత మీతో ఒక వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే బీరకాయ కర్రీ. బీరకాయ కర్రీలో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? బీరకాయ కర్రీ విత్ పాలతో చేస్తున్నాను. అందుకని బీరకాయలు కట్ చేసుకొని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా రాక్ సాల్ట్ ఆర్ సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత బాగా మెత్తగా అయిన తర్వాత బాగా ఎనిపేసుకోవాలండో. మరీ ఎనపడమంటే పప్పులాగా ఎనుపుకోవద్దు, కొద్దిగా ఎనుపుకోండి. అండ్ ఇట్లా తాలింపుకి రెడీ చేసేసుకుంటున్నాను. పాలు కూడా పక్కన మరగబెట్టుకుంటున్నాను. తాలింపుకి అన్నీ వేసేసుకోవాలి. మన బీరకాయలు కొద్దిగా లేతే తీసుకుంటే ఇంకా బెటర్. ఎందుకంటే ఈ కర్రీకి బీరకాయలు బాగా నేత బీరకాయలు అయితే బాగుంటాయి. సో ఇలా తాలింపు వేసేసుకుంటున్నాను. పచ్చెనపప్పు మాత్రం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే పచ్చెనపప్పు టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసేసుకున్నాను నేనైతే. అండ్ అలానే దీంట్లో పాలేస్తాం కదా, చిన్న పిల్లలకు కూడా భలే పెట్టచ్చు, భలే ఇష్టంగా తింటారు. అలాగే మీలో ఎంతమందికి సంగటి తెలుసు? రాగి పిండితో చేసుకుంటాం కదా అది. అసలు ఆ సంగటితో అయితే ఈ పాలతో చేసిన బీరకాయ కర్రీ అయితే ఎక్సలెంట్ కాంబినేషను. మీకు ఎవరికైనా సంగటి చేయడం వచ్చుంటే నేను చేసే ఈ కూరని ట్రై చేసి విత్ సంగటి తినండి, అద్దరిపోతుంది టేస్ట్ అసలు. అండ్ అలానే పచ్చిమిర్చి వేసేసుకున్నాను. అండ్ ఆనియన్స్ కూడా అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. అండ్ ఆనియన్స్ మాత్రం మరీ అంతగా మెత్తగా కాకుండా కొద్దిగా లైట్గా వేపుకోండి. మరీ మెత్తగా వేపుకోవద్దు. లైట్గా వేపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఎనిపిన బీరకాయ మొత్తం దీంట్లో వేసుకోవాలి. ఎనపడం అంటే మరి పప్పులాగా మెత్తగా కాదండి, కొద్దిగా లైట్గా కచ్చపచ్చగా అన్నట్టు ఎనుపుకోవాలి. ఎందుకంటే మరీ పేస్ట్ లాగా ఉంటే టేస్ట్ ఏం బాగుంటుంది. అక్కడక్కడ బీరకాయ ముక్కలు తగులుతుంటే ఆ టేస్టే వేరు కదా. సో అలా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఈ తాలింపు మొత్తం దానికి పట్టాలి. ఎందుకంటే ఇది ఉడికింది కాబట్టి అంత త్వరగా పట్టదు. సో బాగా కలిపేసుకోవాలి. అండ్ మనం దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ మనం ముందు బాయిల్ అయ్యేటప్పుడు వేసుకున్నాం కదా రాక్ సాల్ట్, దాన్ని బట్టి ఇప్పుడు మనకి ఎంత సరిపోతుంది అనేది వేసుకోవాలి. కొద్దిగా ఉప్పులు కారాలు చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే మనం పాలు వేస్తాం కదా, సో అందుకనేసి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. అలానే మీలో చాలామందికి డౌట్ రావచ్చు, దీంట్లో పాలు వేస్తాం కదా లంచ్ బాక్సెస్కి పెట్టచ్చా, స్కూల్కి కానీ ఆఫీస్కి కాలేజెస్కి బాక్స్కి పెట్టచ్చా అంటే డెఫినెట్లీ పెట్టచ్చు, బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం. నేను 2 times ఏమో పెట్టాను అట్లానే బాక్స్కి, ఏం ప్రాబ్లం లేదన్నారు. అలానే కొద్దిగా పించ్ ఆఫ్ పసుపు అండ్ కారం కూడా వేసేసుకోవాలి. కారం మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం పాలు వేస్తాము కాబట్టి ఆ కారంనెస్ మరీ తగ్గిపోతుంది. పిల్లలకైతే ప్రాబ్లం లేదు, కొద్దిగా చప్పగా ఉన్నా తింటారు. మనకి కొద్దిగా ఉప్పు కారం కావాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. పాలు వేసేటప్పుడు ఈ ఉప్పు కారం అనేది కొద్దిగా తగ్గుతుంది. సో అందుకే మీకు కావాలంటే ఇలా కారం వేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి అలా కూడా వేసుకోవచ్చు, కొద్దిగా గరం మసాలా. నేనైతే ఆ 2 అవాయిడ్ చేశాను, ఏమో తెలియదు, మా హస్బెండ్ అంత ఎక్కువగా ఇష్టపడ్డు ఈ మసాలా ఐటమ్స్, సో అందుకే 2 వేయలేదు. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పాలు కొద్ది గోరువెచ్చగా అయిన తర్వాత వేసుకోవాలి. వేడి మీద వేస్తే ఇక్కడ ఉప్పు కారం తగులుతాయి కాబట్టి ఇరిగిపోతాయి. సో అందుకే కొద్దిసేపు ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత వేసుకోవాలి. ఇలానే పాలు వేసేటప్పుడు మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలంటే అలా, మనం ఇంట్లో తినే పని అయితే బాగా లూజ్గా కొద్దిగా పాలు ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. ఇలా లంచ్ బాక్సెస్కి లేదా ఇంకా దేనికైనా పెట్టాలి అనుకున్నప్పుడు కొద్దిగా థిక్గా చేసుకుంటే బాక్స్కి అటు ఇటు తొనకుండా బాగుంటుంది. సో ఇంతే, సింపుల్గా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ టైం చేసేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది, అలా చేస్తుంటే చాలా సింపుల్ రెసిపీస్ ఇది. మన బీరకాయ కర్రీ చేసుకున్నట్టే చేసుకొని లాస్ట్లో పాలు యాడ్ చేసుకుంటాము. పాలు కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలి, కానీ చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలి ఈ కర్రీకి. అంతే అండి, మన బీరకాయ విత్ పాల బీరకాయ కర్రీ అయిపోయింది. అండ్ బాయ్, టేక్ కేర్, సీ యూ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, బాయ్.